మీ పార్టీకి మిగతా రాజకీయ పార్టీలకి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాను, డబ్బు మద్యం ఇదే అయిపోతున్నాయి రాజకీయాల పార్టీలో. సో లీస్ట్ ఆఫ్ ద వర్స్ట్ చూస్ చేసుకుంటున్నారు వారు, ఆప్షన్ లేక ప్రజలు. కొంతమందికి ఇప్పుడు నోటా ఎక్కువ ఇస్తున్నారు, ప్రజల్లో అవేర్నెస్ పెరిగి ఈ ఏ పార్టీలు మాకు వద్దు అని నోటాకి మధ్య ఎక్కువ అయిపోయింది. సో నేను అలా చెప్తున్నాను, అలాంటి పార్టీకి డెఫినెట్గా రీప్లేస్ చేసే పార్టీ మాది అవుతుందని చెప్తున్నాను. సో ఏమనుకుంటున్నారు, ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు? అది ఇప్పుడైతే 50% కంటెస్ట్ చేస్తున్నాం 2019 లోక్సభ ఎలక్షన్స్లో మేము. సో అభ్యర్థులను ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో ఆ దిశగా ఉన్నాం ఇప్పుడు రైట్నో మేము ప్రాసెస్లో. ఇంకోటి చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో వస్తున్నాం. మాదొక వెబ్సైట్ ఉంది. సో దాంట్లో విమెన్ వాయిస్ అని, మహిళా రక్షక్ అనే యాప్ ఓపెన్ చేస్తున్నాము. విమెన్ వాయిస్ అంటే సేమ్ లైక్ మీ టూ, ఇది మీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. బట్ ఇట్స్ ఏ ఆడియో అనమాట, 1 minute ఆడియో వేర్ యూ కెన్ షేర్ యువర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్ ప్లాట్ఫామ్. ఇంకొకటి మహిళా రక్షక్ అని ఒక యాప్ తెస్తున్నాము. సో ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్. అది యాప్ ఓపెన్ చేయని మీరు ఇబ్బందిలో, డేంజర్లో ఉన్నప్పుడు ఒక్కసారి 2 times షేక్ చేసినా, లేకపోతే మొబైల్ పడిపోయింది అనుకోండి, ఒక 1 meter డిస్టెన్స్లో కూడా హెల్ప్ అని 3 సార్లు అరిచినా ఒక 3 peopleకి అలర్ట్ మెసేజ్ వెళ్తుంది, మీరు ఎన్నుకున్న 3. సో దాట్ వీఆర్ కమింగ్ విత్ దట్ యాప్. ఇంకోటి ఎవ్రీ విమెన్ మెంబర్ అయిన నేషనల్ ఉమెన్స్ పార్టీలో ఒక యూనిక్ కోడ్ ఇస్తున్నాం మేము. సపరేట్ కోడ్ ఫ్రమ్ నేషనల్ ఉమెన్స్. సో దట్ ఆ కోడ్ ద్వారా మీ అమ్మాయి ఫుల్ డీటెయిల్స్, తను ఎక్కడుంది, నావిగేషన్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోవడానికి మాకు ఈజీగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుందని అలా వస్తున్నాం. సో ఇది 3 డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తున్నాం. అంటే ఇది కామన్ విమెన్ యూజ్ చేసుకోవచ్చా? కామన్ విమెన్ యూస్. వీఆర్ కమింగ్ అప్ సాఫ్ట్వేర్ అదే వస్తుంది. కామన్ విమెన్, ఎనీ విమెన్ ఆల్ ఓవర్ ఇండియా దే కెన్ యూస్ దిస్ యాప్. సో అట్లా ఫస్ట్ ఒక పొలిటికల్ పార్టీ ఒక మహిళా రక్షక్ యాప్తో ఇలా ఫస్ట్ టైం వస్తుంది. ఎందుకంటే మేము ఇంకా ముందు వస్తే ఇంకా చేయగలుగుతాము. ఇది బేసిక్ వాట్ వీ కెన్ డూ ఫ్రమ్ దిస్ ఆర్ అండ్ ఇది ప్లస్ ఇంకొకటి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా మార్పులు తేవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఎన్నో బోర్డ్స్, బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అస్సలు బాగాలేదు ఇండియాలో. సో మనం 1 board 1 nation అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు రావాలనుకుంటున్నాము. చిన్న అపార్ట్మెంట్లో స్కూల్స్ ఏంటండి, స్టాండర్డ్స్ ఆఫ్ సో ఎంత లో ఉన్నాయంటే, అపార్ట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇండియాలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత బ్యాడ్గా ఉందంటే చెప్తున్నాను. అందుకే ఈ 1 board 1 nation. ఇంకొకటి ఏంటంటే లీగల్ ఎడ్యుకేషన్ అనేది 6th standards నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మేము. మా ఫ్యూచర్లో మేము ఎందుకంటే అది అవేర్నెస్ లేకనే చేస్తున్నాను. ఇప్పుడు ఇంట్లో తల్లిని కొట్టారనుకోండి, అది చూస్తే అది కరెక్టే అనుకుంటున్నారు పిల్లలు, అలానే కొట్టాలేమో, అలానే భరించాలి. దట్ బికమ్స్, ఎందుకంటే అది ఎడ్యుకేషన్, దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దేర్. కానీ అది తప్పు చేస్తే ఇలా అవుతుంది అనే అవేర్నెస్ పిల్లలకి లేదు. అదే దట్ ఈస్ లీడింగ్ టు వైలెన్స్ బయటికి వెళ్ళాక. సో అదే మనం 6th standard నుంచి అందరికీ ఎడ్యుకేటెడ్ చేస్తే ఇది మనం కొంతవరకు తగ్గించవచ్చు. సో ఇట్లా చాలా డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో మేము వస్తున్నాం. సో డెఫినెట్గా ఒక మార్పు ఇండియాలో తీసుకురావాలనేది నేషనల్ ఉమెన్స్ పార్టీ ఉద్దేశం. కామన్ మ్యాన్కి మీరు ఏమిస్తారు, ఏం చెప్తారు మీ పార్టీ గురించి చెప్పాలంటే, లేదా వాళ్ళు మీ దాంట్లో సభ్యత్వం తీసుకోవాలంటే? సభ్యత్వం తీసుకోవాలంటే విమెన్ ఉండాల్సిన అవసరమే లేదు. మా 50% ఐడియాలజీ యాక్సెప్ట్ చేస్తే మెన్ కూడా మా దాంట్లో మెంబర్ అవ్వచ్చు, ఇఫ్ దే ఆర్ యాక్సెప్టింగ్ అవర్ 50% ఐడియాలజీ. మోర్ ఓవర్ మాకు 100% రైట్ ఉంది కంటెస్ట్ చేయడానికి. కాకపోతే ఏం చేస్తున్నాం, మేము ఓన్లీ 50% కంటెస్ట్ చేస్తున్నాం. ఆ 50% మొత్తం విమెన్ ఉంటారు. ఫ్యూచర్లో మెన్ యాక్సెప్టింగ్ అవర్ ఐడియాలజీ అండ్ మా తరఫున కంటెస్ట్ చేయాలంటే బ్యాలెన్స్ 50 వీఆర్ ఓపెన్ ఫర్ దెమ్. సో నేను ఈక్వాలిటీకి ఫైట్ చేసినప్పుడు నేను కూడా ఈక్వాలిటీ చూపించాలి ఇక్కడ పార్టీలో. సో అందుకనే నేను 50% కంటెస్ట్ చేస్తున్నాము, ఆల్ విమెన్. అంటే చాలామందికి విమెన్ అని అనగానే వాళ్ళకి అందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆహార్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు మేజర్ ఇష్యూస్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏం చేయలేరు. వాళ్ళకున్న ఫిజికల్ అది అపియరెన్స్ అనండి, లేదు అని అంటే వాళ్ళకున్న ఫిజికల్ వీక్నెస్ అనండి, వాళ్ళకున్న బయలాజికల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో. సో దీనివల్ల విమెన్ అసలు రాజకీయాల్లో మీరు అనుకున్న స్థాయిలో ముందుకు రాగలరా? నేను అదే చెప్తున్నాను మేడం, డెఫినెట్గా వస్తాం. ఒక్కొక్క మహిళా వింగ్లో అంతమంది ఎందుకుంటున్నారు, మహిళా వర్కర్స్ చాలా ఉంటారు, బట్ పవర్ ఇవ్వట్లేదు అంతేగాని మహిళా వర్కర్స్ ఎంతవరకు ఉన్నారు, చాలా ఉన్నారు. సో మహిళలు వస్తున్నారు, చేస్తున్నారు, ర్యాలీలో పాల్గొంటున్నారు, క్యాంపెయినింగ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. బట్ అల్టిమేట్లీ ఏమవుతుంది, వాళ్ళకి పవర్ దగ్గర ఇదైపోతున్నారు, బికాస్ వీఆర్ అండర్ రిప్రజెంటెడ్ దేర్. సో నేను అది చెప్తున్నాను, మహిళలకు ఉంది. చాలామంది కొందరు పాలిటిక్స్లో వెళ్తారు, కొందరు బ్యాంకింగ్ సెక్టార్లో వెళ్తారు, కొందరు స్పేస్లో వెళ్తారు. సో డిఫరెంట్ కేటగిరీకి డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న పాలిటిక్లో ఇంట్రెస్ట్ ఉంది, సోషల్ సర్వీస్ చేసే మహిళలకు ఇది నేషనల్ ఉమెన్స్ పార్టీ ప్లాట్ఫామ్. సో డెఫినెట్గా అక్కడ చేస్తున్నారంటే మన దగ్గర కూడా డెఫినెట్గా చేస్తారు. అంటే చాలామంది నేను జనరల్గా అడుగుతున్నాను, ఒక గ్రూప్ మెన్ ఒక గ్రూప్ ఒక పక్కన ఉండి, విమెన్ ఒక గ్రూప్ ఒక పక్కన ఉంటే వాళ్ళకి ఏదైనా ఒక ఇష్యూ వచ్చి చర్చించుకునే విధానం వేరుగా ఉంటుంది, వీళ్ళకు ఒక ఇష్యూ వచ్చి చర్చించుకునే విధానం వేరుగా ఉంటుంది. వీళ్ళలో ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి, అంత మెచ్యూర్డ్గా వీళ్ళు ఆలోచించలేరు అనేది
ఒక చాలా మంది అనే మాట. యాజ్ ఎ విమెన్ మీరు అనడం నాకు అది బాధ అనిపిస్తుంది. నో ఇలాంటి ఇష్యూస్ మీకు కమింగ్ ఫ్యూచర్ లో రావచ్చు. అయితే నేను చెప్తున్నాను ఇలా ఎస్పెషల్లీ విమెన్ తో డీల్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక 10 మంది విమెన్ ఒక చోట ఉన్నప్పుడు ఆ ఉమెన్ ప్రతి ఒక్కళ్ళు నా మాటకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లేదంటే ఒక చిన్న చిన్న ఇష్యూస్లో వాళ్ళ మధ్య వచ్చే ఇష్యూస్ని మీరు ఎలా డీల్ చేయగలుగుతారు? నేను అదే చెప్తున్నాను. మేము ఇక్కడ ఏదో టోటలేరియన్ సొసైటీ లాగా నేను హెడ్, మీరు నేను చెప్పినట్టు వినాలని మేము నేషనల్ ఉమెన్స్ పార్టీలో చేయట్లేదు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ డెసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ చేస్తాం అందరినీ. ఇట్స్ లైక్ ఇంటర్నల్ డెమోక్రసీ. సో అది నేను డిఫరెంట్, మిగతా పార్టీకి మాది చెప్పాలి అంటే ఇంటర్నల్ డెమోక్రసీ మేము మెయింటైన్ చేస్తున్నాం. సో అందరి యొక్క డెసిషన్స్ని మేము స్వాగతిస్తాం. ఇంకోటి మోర్ ఓవర్ ఒక సేయింగ్ ఉంది, ఒక 2 జుట్లు కలవవు కానీ 10 తలకాయలు కలుస్తాను. నేను అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది బీన్ ఇంజెక్టెడ్. మనం చిన్నప్పటి నుంచి అలా ఇంజెక్ట్ చేసి మనల్ని విడదీస్తున్నారే తప్ప ఎంతమంది కలిసి చేయట్లేదు. ఎన్జిఓస్ ఎందుకు రన్ అవుతున్నాయి, ఎన్ని అవుతున్నాయి? దట్ ప్రూఫ్ ఎగ్జాంపుల్. ఎన్జిఓస్ని ఎందుకు చేస్తున్నారు? విమెన్ కోసమే చేస్తున్నారు ఎన్జిఓస్. సో ఒక మహిళకే పడనప్పుడు ఒక ఎన్జిఓ రన్ చేసి మనం అంతమందికి సేవ చేయాల్సిన అవసరం ఏముంది? 3 అమ్మలు కలిస్తే మహాశక్తి అవుతుంది. ఆ మహాశక్తిని ఆపడానికి మనం ప్రయత్నిస్తున్నారేమో. దట్ కుడ్ బి రైట్. మా దుర్గా, మహాసరస్వతి, మహాలక్ష్మి కలిస్తేనే పెద్ద ఆదిశక్తి అవుతుంది. ఇమాజిన్ మన 66 కోట్ల మంది మహిళలు కలిస్తే ఎంత పెద్ద ఆదిశక్తి అవుతుంది. సో అది ఇంజెక్ట్ చేసి మనల్ని అలా చేస్తున్నారు తప్ప ఎన్జిఓస్ అన్నీ రన్ అవుతున్నాయంటే ఒక మహిళ కోసమే చేస్తుంది అక్కడ. సో డెఫినెట్గా ఇది పాసిబుల్. అంటే ఈ ఎన్జిఓస్ని కానీ లేదంటే స్వచ్ఛంద సంస్థలను కానీ వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చే ఉద్దేశంతో మెయిన్ అదే తెస్తున్నాము మేము. ఎన్జిఓస్ అందరినీ ఒక దగ్గర తెస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ ఎన్జిఓస్ అందరు కూడా వస్తున్నారు, బట్ మెయిన్లీ యూఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎన్జిఓస్. ఎందుకంటే వాళ్ళకి ఆ సేవా దృక్పథం ఎక్కువ ఉంటుంది. మహిళలో చేయాలి, చైతన్య పరిచయాలు, వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళని కన్సల్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఎవ్రీబడి ఆస్ కమింగ్ అండర్ వన్ ప్లాట్ఫామ్ నౌ. ఓకే, ఇప్పుడు మీ గురించి కానీ లేదా మీ పార్టీ గురించి కానీ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇందాక నేను అడిగాను యాక్చువల్లీ సభ్యత్వం కోసం. జెంట్స్ వచ్చినా కూడా వచ్చి వాళ్ళ సభ్యత్వం తీసుకొచ్చి అన్నారు. బట్ మీ ఉద్దేశం ప్రకారం జెంట్స్ వస్తారంటారా? నేను అదే చెప్తున్నాను. నాకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా ఉన్నారా? అదే చెప్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు ఒక లీడింగ్ జర్నలిస్ట్ పేరు వదిలేండి, ఒక లీడింగ్ జర్నలిస్ట్ ఫ్రమ్ ఢిల్లీ నాకు పెద్ద రాశారనమాట మెసేజ్. ఫీ అని పెట్టారా? సభ్యత్వం లేదండి, ఫ్రీ మెంబర్షిప్ టు ఎవ్రీ వన్ ఇది. సో తను రాశారనమాట, ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం ఇలాంటి స్టెప్ మీరు తీసుకున్నట్టు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్. ఈ ప్లానెట్ అంతా ఈ మొత్తం ఈ మగ సామ్రాజ్యం. దిస్ ఇస్ ఫ్రమ్ అ మేల్ జర్నలిస్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్. చెప్తున్నాను, తను అదే చెప్తున్నాను. ఐ విల్ షో యూ ద ప్రూఫ్ ఆల్సో. సో ఆయన ఏమని రాశారంటే 1000 years మెన్ చేసే పని ఒక 6 నెలల్లో విమెన్, అబ్సల్యూట్ విమెన్ పవర్ చేయగలుగుతుంది మేడం. అంత డెడికేటెడ్గా విమెన్ వర్క్ చేస్తారు. దిస్ ద రైట్ టైమ్ యూ హావ్ లాంచ్. వీఆర్ సో హ్యాపీ ఫర్ దిస్. ఇట్లాంటి వెల్కమ్ చేస్తున్నారు. నా తరఫున ఎలాంటి హెల్ప్ అయినా విత్ మై ఫోల్డెడ్ హ్యాండ్స్ ఐఎమ్ రెడీ టు సర్వ్ యూ అని చెప్పేసి పెట్టారనమాట. సో నాట్ ఓన్లీ ఫ్రమ్ విమెన్, నాకు మెన్ నుంచి ఇలా వస్తుంది. ఇంకో అతను మన హైదరాబాద్ నుంచే కాల్ చేశారు, అక్క ఇట్లా నేను మా సిస్టర్ ఉన్నింది, ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుంది, సరే అని ఒప్పుకున్నాము. 2 monthsలో మా సిస్టర్ ఊరేసుకొని కనిపించింది వాళ్ళ ఇంట్లో. సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు రావాలక్క, అట్లాంటి ఎంతోమంది అభాగ్యులు ఇదైపోతున్నారు. సో నా చెల్లెలు లాంటి వాళ్ళు ఇంకా ముందు జరగకుండా ఉండాలంటే మీరు రావాలక్క అని చెప్పేసి తాను అన్నారు. సో అట్లా నాకు తోబుట్టుల కోసం వస్తున్నారు మెన్. తన తోబుట్టు వాళ్ళు కానీ, చెల్లి కానీ, అక్క కానీ, ఇలాంటి వాళ్ళు సఫర్ అవుతున్న సఫరింగ్స్ చూసి వస్తున్నారు నా దగ్గరికి. లేదక్క మీరు ముందుకెళ్ళాలి పార్టీ నుంచి, మేము సపోర్ట్ చేస్తాం మీకు అని. సో ఇది నీడ్ ఉంది ఇప్పుడు. నేషనల్ ఉమెన్స్ పార్టీ నీడ్ అనేది ఈ సమాజానికి ఇప్పుడు ఉంది మన ఇండియా పరిస్థితుల్లో. ఎవరైనా సరే విమెన్ కానీ మెన్ కానీ, మెన్ నాకు ఈ ప్రాబ్లం ఉందని మీ దగ్గరికి వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ విమెన్ కనుక మీ దగ్గరికి వస్తే మీ దగ్గర అధికారం లేకుండా, మీ చేతిలో ఒక అధికారం లేకుండా వాళ్ళకి న్యాయం ఎలా చేయగలరు అనుకుంటున్నారు? అది మనం కన్సర్న్ అథారిటీస్కి వెళ్ళి చేయగలుగుతాము. ఇది అదే చెప్తున్నాను, నేషనల్ ఉమెన్స్ పార్టీ ఉద్దేశం అదే. అది ఆ ప్రాబ్లమ్ని ఎలా నిర్మూలించడానికే మనం అధికారంలో ఉండాలంటున్నాం. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని ఉంది 2001లో, ఈ మహిళా ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి. మళ్ళీ ఏమవుతుంది, ఆ వింగ్లో అక్కడున్న మెంబర్ని అపాయింట్ చేసే రైట్ ఆ నేషనల్ కమిషన్కి లేదు. ఇట్ ఈస్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అంటున్నారు, సపరేట్ బాడీ ఎంటిటీ, మహిళా సమస్యలు ఏదన్నా అక్కడ వెళ్ళి చెప్పుకుంటే సాల్వ్ అవుతాయని అంటున్నారు. కానీ ఆ సంస్థకు ఆ మెంబర్స్ చూసే రైట్ ఇవ్వట్లేదు. అంటే మళ్ళీ అక్కడ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్. సో ఇలా చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ నిర్మూలించాలి, మనకు న్యాయం జరగాలి అంటే డెఫినెట్గా మనకు అధికారం ఉండాలి. ఉంటేనే జరుగుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని డొమెస్టిక్ వైలెన్స్ చూస్తున్నాము, ఎన్ని ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాయండి.
చాలా వరకు లోపలనే ఇది అయిపోతున్నాయి. అవును. బయటికి వచ్చిన ఎన్ని పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్నాయి, ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఎన్ని కోర్టు వరకు వెళ్తున్నాయి, ఎంతవరకు న్యాయం జరుగుతుంది అంటారు. అవును. సో ఎక్కడైనా దేర్ ఇస్ బ్రేకప్, ఎక్కడ అధికారం హిండ్రెన్స్ ఇస్తుంది. సో దాన్ని నిర్మూలించడానికి నేషనల్ ఉమెన్స్ పార్టీ అధికారం ఇస్ అ మెయిన్, అంటే పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇస్ అ మెయిన్ ఎజెండా టు రూల్ అవుట్ అదర్ ఎంపవర్మెంట్స్ అని. ఇప్పుడు నాకే ఉంది ఒక సమస్య, నేను మీ దగ్గరికి వస్తాను, మీరు నాతో పాటు మన ఇద్దరం కలిసి లేదా మీ బలగంతో కలిసి ఆ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు, అదే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం దగ్గర నుంచి అడ్వకేట్ని మాట్లాడడం దగ్గర మీరు నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకోవట్లేదు, అట్లా చాలా ఎన్జిఓస్ చేస్తున్నాయి. నేనే కాదు, అట్లా ఒక ప్రాబ్లం వస్తే మహిళకు ఒక ఎన్జిఓస్ తరఫున చాలా ప్రొటెస్ట్ చేస్తారు, కానీ అది సాల్వ్ అవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఆ సాల్వ్ అవ్వడానికి కావాలి అంటే మనకు పొలిటికల్ పవర్ కావాలి అంటున్నా నేను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సరే పవర్ ప్రస్తుతానికి లేదు, వస్తుంది అనుకుందాం, కమింగ్ ఫ్యూచర్లో వస్తుంది అనుకుందాం, కానీ ప్రస్తుతానికి మీ దగ్గరికి సమస్య పట్టుకుని వచ్చినప్పుడు, మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే టైం చాలా కిల్ అవుతుంది. నెక్స్ట్ ఎంతో కొంత డబ్బు ఖర్చు అవుతుంది అప్ అండ్ డౌన్ వెళ్ళడానికి, కానీ వాళ్ళని ఏదైనా ఎనీథింగ్ ఒక తినాలన్నా వాటర్ బాటిల్ కొనాలన్నా. సో దీనివల్ల మీ చేతి నుంచి డబ్బు ఖర్చు, సమయం వృధా. అంటే ఒక ప్రజాసేవ ఒక పక్కన పెడదాం ఒక్క సెకండ్కి, మీకు వచ్చేది ఏంటి? ఫస్ట్ అయితే మీరు పెట్టుబడి పెట్టాల్సిందేగా. నేను అదే చెప్తున్నాను మేడం, వచ్చేది ఏంటి అనేది మనం చూస్తే ఇప్పుడున్న పాలిటిక్స్ అదే ఉంది. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టామా, మనకి ఎంత రిటర్న్ వస్తుందా అనే పాలిటిక్స్ నడుస్తున్నాయి. నేను అట్లా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచించేది అయితే నేను ఇందులో రాలేకపోతుంది. నేను ఫస్ట్ నుంచి అదే మెంటల్ గా ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఖర్చు అవుతుంది అని ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యారు. నేను అదే చెప్తున్నాను మేడం, ఎన్నో ఎన్జిఓస్ వస్తున్నాయి ఇందులోకి. సో ఎన్జిఓస్ అంటే ఏం చేస్తారు, వాళ్ళ ఖర్చు కూడా అక్కడ అవుతుంది, వాళ్ళే వస్తున్నారని చెప్తున్నాను నేను అది. సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్, ఈ ఒక పార్టీని ఇంకా పైకి తీసుకురావాలని చాలా చేతులు కలుస్తున్నాయని అంటున్నాను నేను ఎన్జిఓస్ నుంచి. సో అలాంటి ఇష్యూ ప్రాబ్లమ్ సాల్వ్ ఏమంటారు సిచ్యువేషన్ మనకు రాదు అంటున్నాను. రైట్. ఒక్క మాటలో మీ బలం అంటే ఏం చెప్తారు? నా బలం అంటే మన 66 కోట్ల మహిళా బలం అని చెప్తాను. వాటికున్న 2 చేతులు అంటే 132 కోట్ల చేతుల బలమే నా బలం అని చెప్తాను. ఏమైనప్పటికీ మీరు ఇదే దృఢ నిశ్చయంతో ముందుకు అడుగు వేయాలని. డెఫినెట్గా మేడం, ఒక మహిళా శక్తి అనేది రావాలి. రేపు పొద్దున మన నేషనల్ ఉమెన్స్ పార్టీ వచ్చినాక ఒక మహిళ రోడ్డు మీద వెళ్తే దాన్ని కమెంట్ చేయడానికి 100 సార్లు మగవాడు ఆలోచించాలి. ఆ స్టేజ్ మనం తీసుకెళ్ళాలి, అంటే అవేర్నెస్ తేవాలి. అంటే వీఆర్ ఆల్వేస్ సీన్ యాజ్ సెకండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎందుకు సెకండ్ సిటిజన్? మనం ఈక్వల్, 50% మెన్ 50% ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అండ్ రిలీజన్ రెండే ఉండాలి, మగజాతి మహిళా లోకం అంతే. సో ఆ ఈక్వాలిటీ సైడ్ నేను తీసుకెళ్ళడానికి చూస్తున్నాను సమాజాన్ని. డెఫినెట్గా ఇది సాధ్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. బికాజ్ మహిళలో ఒక సైలెంట్ రెవల్యూషన్ ఉంది, ఇప్పుడు వస్తారు అందరూ. సో మనం స్పేస్ వర్క్ చూసాము, మిలిటరీ వర్క్ చూసాము, అన్నీ చూసాము. సో ఇప్పుడు పొలిటికల్ దిస్ థింగ్ మనం హెడ్ వెళ్తున్నాము. సో డెఫినెట్గా ఇది సాధ్యం అవుతుంది. నిజంగా అండి, మహిళలందరూ, మహిళలే కాదు పురుషులు కూడా మీరు ఒక దృఢ నిశ్చయంతో పెట్టిన ఈ పార్టీకి అందరూ సపోర్ట్ చేయాలని నా వైపు నుంచి డెఫినెట్గా నేను చేయగలిగేది ఉంటే నేను కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా సభ్యత్వం ఇప్పించండి, మీ అందరి ముందు అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా యా, విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది 100th anniversary ఆఫ్ విమెన్ రైట్ టు ఓట్ ఈ సంవత్సరం వచ్చేసి. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ టూ డెఫినెట్గానండి. సో 1919 కంటే ముందు విమెన్కి ఈవెన్ రైట్ టు ఓట్ కూడా లేదు. సో మనం అంతా ఫైట్ చేస్తే రైట్ టు ఓట్ వచ్చింది. సో ఇప్పుడు కూడా మనం ఫైట్ చేస్తే డెఫినెట్గా పాలిటిక్స్లో మనం రాజ్యాధికారం సాధించాలి. డన్. మీరు ఎప్పటికైనా సీఎం కాకపోతారో నేను చూడకపోతాను, చూద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ మహిళలకు నా నుంచి ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, రాజ్యాధికారం కోసం చాలా పార్టీస్లో వర్క్ చేస్తూ 10 years 20 years నుంచి చాలా ఇదైపోయి పవర్ లేక మనకు కంటెస్ట్ చేయడానికి సీట్ ఇవ్వక చాలామంది మహిళలు ఉన్నారు. సో మా పార్టీ వాళ్ళందరికీ వెల్కమ్ చేస్తుంది. మేము ఉన్నదే పార్టీ టికెట్ ఇవ్వడానికి మీకు. సో ఇంట్రెస్టెడ్ మహిళా సమాజ సేవ చేయాలని ప్రతి ఒక్కరి మహిళకు నా విజ్ఞప్తి ఇది. నేషనల్ ఉమెన్స్ పార్టీ పుట్టింది మహిళల కోసం, మహిళ కొరకై. సో డెఫినెట్గా మీరందరూ ఇందులో వచ్చి మేము పవర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మీకు. సో మీరందరూ ఇందులో వచ్చి జాయిన్ అయ్యి కంటెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.